చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. వానాకాలం కంది పంట సాగుకి అనువైన రకాలు, దాంట్లో మెలకువలు ఎట్లాంటివి పాటించాలని, రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జి ఈశ్వర్ రెడ్డి గారు, శాస్త్రవేత్త, పాలెం నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ. అసలు ఇప్పుడు ఈ కంది పంట యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటారు? అసలు ఈ కంది పంటను సాగు చేయడం వల్ల రైతు సోదరులకు ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? అపరాలలో సాగు చేసేటటువంటి పంటలలో కంది చాలా ముఖ్యమైనటువంటి పంట. మన తెలంగాణ రాష్ట్రంలో కందిని సుమారుగా 2.75 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు. అయితే కంది ప్రత్యేకత చెప్పాలంటే, ఈ అపరాల పంటలో ఎక్కువ శాతం మొక్కలకి కందికి లోతైనటువంటి వేరు వ్యవస్థ కలిగి ఉండడం వల్ల ఇవి వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు. అంతేకాకుండా సహజ గుణంగానే వీటికి కొంత నీటి ఎద్దడిని తట్టుకునేటటువంటి గుణం ఉంటుంది. అంతేకాకుండా అపరాలలో మరి యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏమంటే, ఇవి నత్రజని స్థిరీకరణ అనేటువంటివి చేస్తుంది. కాబట్టి వీటికి ఉపయోగించేటటువంటి నత్రజని ఎరువులు మనకి తక్కువ మోతాదులో అవసరమవుతుంది. కాబట్టి సాగు ఖర్చు కూడా రైతుకు తక్కువనే అవసరమవుతుంది. అంతేకాకుండా ఒక పంట మొత్తం సాగు చేసిన తర్వాత రైతుకి సుమారుగా ఒక హెక్టార్కి 30 కిలోల నత్రజని ఒకసారి రైతుకి పొలంకి యాడ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ వేరే సీజన్ వేసినప్పుడు రైతుకి కొంత నత్రజని, ఏ పంట వేసినా కానీ నత్రజని కొంత తక్కువ మోతాదులో వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ అపరాలలో ప్రోటీన్ శాతం సుమారుగా మనకి 20-22% ఉండడం వల్ల, ఇవి మాంసకృతులు ఉండడం వల్ల కొంత పోషకాహార లోపం అనేటటువంటివి తక్కువ అయిపోతాయి. వీటన్నిటి దృష్ట్యా మనకి కందికి ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది. అంటే ఇప్పుడు మనకి కంది పంటని మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? మనకి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మనకి 5 లక్షల ఎకరాలు, అంటే సుమారుగా 2.5 లక్షల హెక్టార్లకి ఎక్కువగానే మనకి సాగు చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చెప్పాలంటే ఎక్కువ శాతం మనకి వర్షాధారంగా సాగు చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో మనకి నీటి తడిల కింద కూడా మనకి సాగు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి తెలంగాణ ప్రాంతంలో మనం గమనించినట్లయితే జిల్లాల ప్రకారం ఎక్కువగా వికారాబాదు, నారాయణపేట, సంగారెడ్డి, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మనకి జోగులాంబ గద్వాల జిల్లా అయిన నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ కందిని ఎక్కువ శాతంలో సాగు చేస్తున్నారు. ఈ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేటలో కూడా ఈ కంది విస్తీర్ణం అనేది ఎక్కువ మోతాదులో సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి కందిలో అధిక దిగుబడి సాధించడానికి గల కారణాలు ఏంటి అంటారు? కందిలో మనకి రైతు సోదరులు ఎక్కువ, అంటే దాన్ని చాలా నిర్లక్ష్యంగా సాగు చేస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం రైతు సోదరులు, కొంతమంది రైతు సోదరులు చాలా జాగ్రత్తగా సాగు చేస్తున్నారు. అంటే దీన్ని కంపేర్గా మనకి వరి, పత్తి లాంటి పంటలతో మనం కంపేర్ చేసినట్లయితే కొంత అశ్రద్ధ అనేది కంది మీద చూపిస్తూ ఉన్నారు. అయితే వీటితో పాటు కొన్ని కారణాల వల్ల మనకి కందిలో అధిక దిగుబడులు అనేటివి సాధించలేకపోతూ ఉన్నారు రైతులు. సరాసరిగా మనకి అన్ని రకాలు ఏవైతే మనకి వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి విడుదలైనటువంటి అన్ని రకాల దిగుబడులు మనకి 6-8 క్వింటాలు ఎకరాకు ఉంది. కానీ మన తెలంగాణ సరాసరి చూస్తున్నట్టయితే కేవలం 3.5-4 క్వింటాలు మాత్రమే ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలలో మనకి కందిలో ఎక్కువగా మనకి రైతులు సోదరులు సాగు చేసేటప్పుడు వారి ప్రాంతానికి తగ్గట్టు, వారి నేలలకు తగ్గట్టు రకాలను ఎంచుకోకపోవడం. ఏ రైతు సోదరులు అయితే మనకి వర్షాధారంగా సాగు చేయాల్సి వస్తుందో ఆ రైతు సోదరులు పొరపాటున మధ్యకాలిక రకాలు, అంటే 160-180 రోజుల పంట కాలాన్ని ఒకవేళ ఎంచుకున్నట్లయితే చివరి దశలో బెట్టకు గురయ్యి కొంత దిగుబడులు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు యాదగిరి. ఓకే, యాదగిరి గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మరి మేడం. ఓకే యాదగిరి గారు, ఇప్పుడు మనతో పాటు ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి యాదగిరి గారు. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. అయితే మేము కంది సాగు చేయాలంటే ఎలాంటి నేలలు అనుకూలము, ప్లస్ ఆ సీడ్స్ ఎటువంటివి తీసుకుంటే బాగుంటాయి సార్? తక్కువ నేలల్లో వచ్చే సీడ్స్ ఏమున్నాయి సార్? అయితే మనకి కంది నేలలు గమనించినట్లయితే యాదగిరి గారు, ఎటువంటి నేలలైనా మనకు అనుకూలము. ఎర్రచలక నేలలైనా కానీ, నల్లరేగడి నేలలైనా కానీ సాగు చేసుకోవచ్చు.
కేవలం చౌడు నేలలు అదేవిధంగా నీటి ముంపుకు గురయ్యేటటువంటి నేలలు మాత్రం అనుకూలం కాదు. మిగిలిన ఎటువంటి నేలల్లో అయినా సాగు చేసుకోవచ్చు. మీకు నీటి వసతి ఉందా అండి యాదగిరి గారు? ఉన్నది సార్, కొంత మంచి రకాలు చెప్పండి సార్. నీటి వసతి ఉన్నట్లయితే మనకి తాండూరు పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి TDRG 59 తెలంగాణ కంది 3 అనే రకము అందుబాటులో ఉందండి. మనకి పాలెం పరిశోధన స్థానంలో ఉంది, అలాగే తాండూరు పరిశోధన స్థానంలో కూడా మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా WRG 255 అనేటటువంటి రకం మనకి వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము, అది కూడా మనకి మధ్యకాలిక రకము. కాబట్టి మీకు నీటి వసతి కలిగినటువంటి రైతులకి మనకి మధ్యకాలిక రకాలు సాగు చేసుకోవచ్చండి. ఇవి ఎండు తెగులను కూడా తట్టుకుంటాయండి. ఇప్పుడు మనకి కందికి సంబంధించి మంచి దిగుబడి సాధించడానికి గల కారణాలు ఏంటి అంటారు? అయితే ఇందాక చెప్పినట్లు వీటితో పాటు కొంత రైతు సోదరులు ఎంచుకోకపోవడం, వాళ్ళ నేలలకి తగ్గట్టు రకాలను ఎంచుకోకపోవడం, అదేవిధంగా కొంత మనకి చీడపీడల సమస్య కూడా కందిలో ఉంది. ఎందుకంటే మనకి కందిలో గమనించినట్లయితే తెగుళ్ళ పరంగా గమనించినట్లయితే ఎండు తెగులు మనకి ఎక్కువగా ఆశిస్తుంది. ఈ ఎండు తెగులు ఆశించినప్పుడు మొక్కల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అంటే మనము ఎర్రచిలక నేలలు గమనించినట్టయితే మనకి 16,000 నుంచి 22,000 మొక్కలు ఉండాల్సినటువంటిది ఈ ఎండు తెగులు ఎక్కువగా ఆశించినట్టయితే, అంటే నీటి ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాలలో వీటి యొక్క సంఖ్య తగ్గినప్పుడు మనకి దిగుబడులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. సో ఎండు తెగులు కూడా మనం గమనించి ఎక్కడైతే మనం ఎండు తెగులు ఎక్కువ ఆశిస్తుందో అక్కడ తట్టుకునేటటువంటి రకాలను సాగు చేసినట్టయితే కొంత రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు. వీటితో పాటు మనకి ట్రైకోడర్మా విరిడితో 8 గ్రాములు 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసినట్లయితే కూడా మనకి అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి కంది పంటకు ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటారు? ఇందాక మనం చెప్పినట్లు అన్ని నేలలు మనకి ఎర్రచలక నేలలైనా, నల్లరేగడి నేలలైనా, ఇసుక నేలలు అన్ని నేలల్లో సాగు చేస్తున్నారు. మనకి ఇది అన్ని నేలలకు అనుకూలము. కానీ చౌడు నేలలో మనకి కానీ నీటి ముంపుకు గురయ్యేటటువంటి నేలలు ఇవి అనుకూలం కాదు. ఎర్రచలక నేలలు మనకి గమనించినట్టయితే మనకి కొంచెం మధ్య స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవాల్సి వస్తుంది. ఇందాక చెప్పినట్టు నల్లరేగడి నేలలు అయితే మనం మధ్యకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే కొంత నీటి తడి ఉన్నటువంటి రైతులు మధ్యకాలిక రకాలను ఎంచుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కంది పంట యొక్క పంట కాలం ఎట్లా ఉంది అంటారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఎందుకంటే రైతు సోదరులు ఏ విధంగా అయితే వివిధ పంటల్లో మనం గమనించినట్లయితే వరి ఇలాంటి పంటల్లో సన్నగింజ, దొడ్డుగింజ అనేటటువంటి ఎంత మంచి అవగాహన ఉందో అదేవిధంగా అన్ని పంటల్లో కూడా అవగాహన రావాలనేటటువంటిది మన ప్రధానమైన ఉద్దేశం. అపరాలలో కూడా కందిలో కూడా మధ్య స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు అనేటటువంటి రకాలు మనం దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. కానీ మనం సాగు చేస్తున్నటువంటి తెలంగాణలో వివిధ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు అన్నీ కూడా మధ్య స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు. మధ్య స్వల్పకాలిక రకాలు అంటే మనకి 140 నుంచి 160 రోజులు ఉండేటటువంటి పంట కాలము. కాబట్టి ఇది మనకి వర్షాధారంగా ఏ రైతులైతే సాగు చేస్తారో ఈ మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకుంటే ఎక్కువ దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మధ్య స్వల్పకాలిక రకాలు మనకి పంట చివరికి వచ్చినప్పుడు బెట్టకు గురి కాకుండా ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎక్కువ దిగుబడులు వస్తాయి. అదే నల్లరేగడి నేలల నుండి నీటి సదుపాయం ఉండేటటువంటి రైతులకు మనం మధ్యకాలిక రకాలను రికమెండ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలిక రకాలంటే మనకి 160 నుంచి 180 రోజుల పంట కాలం వాటిని మధ్యకాలిక రకాలు అని అంటాం. మనం దీర్ఘకాలిక రకాలు ఉన్నా కానీ వాటిని మనకి రైతులకి రికమెండ్ చేయట్లేదు. కాబట్టి మధ్య స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు మనం ఎక్కువ సాగులో ఉండేటటువంటి రకాలు తెలంగాణ. ఇప్పుడు కంది పంటకు సంబంధించి విత్తుకునే సమయం ఏది అంటారు? అంటే ఎంతవరకు విత్తుకోవచ్చు అంటారు? కంది విత్తుకునేటటువంటి సమయము జూన్ 15 నుంచి మనకి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా అనివార్య కారణాల వల్ల పంట ఒకవేళ లేట్ అయినట్లు ఆలస్యం అయితే మనం ఆగస్టు 15 వరకు కూడా కొంత మొక్కల సంఖ్యని పెంచుకొని చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే రైతు సోదరులు మనకి జూలై 15 లోపు మనకి విత్తనం విత్తుకున్నట్లయితే ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రైతు సోదరులు అందరికీ తెలుసు, మనకి కంది ఏ పంట ఏ నెలలో సాగు చేసినా కానీ మనకి విత్తించినా కానీ మనకి నవంబర్, డిసెంబర్ మాసంలో పూత వస్తుంది. కాబట్టి అప్పటికల్లా మనకి ఎక్కువ శాఖీయ దశ మనకి పెరిగినట్లయితే, మనకి ఎక్కువ కొమ్మలు ఉన్నట్లయితే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు జూన్ 15 నుంచి జూలై 15 లోపే విత్తుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి కందిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ వివిధ రకాలు ఏంటి అంటారు? ఇందాక చెప్పినట్లు మనకి మధ్య స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు అనేటటువంటివి ఉన్నాయి. మనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుంచి మనం గమనించినట్లయితే
PRG 176 ఉజ్వల అనే రకము మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. దీని పంట కాలము మనకి 140 నుంచి 160 రోజుల పంట కాలము. అయితే ఇది కొంతవరకు ఎండు తెగులను తట్టుకుంటుంది, పూర్తిగా తట్టుకోలేదు. కాబట్టి నీటి ముంపుకు గురయ్యేటటువంటి పొలాలలో మనకి PRG 176 అనేటటువంటి సాగు చేయకపోతేనే చాలా బెటరు. వీటితో పాటు మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు కూడా ఉన్నాయి మనకి. TDRG4, TDRG59. TDRG4 అనేది మనకి హనుమ రకము. ఇది 160 నుంచి 180 రోజుల పంట కాలం ఉండేటటువంటి రకము. అలాగే TDRG59 తెలంగాణ కంది 3 అనేటటువంటి పేరుతో మనకి ఇది రకము విడుదలైంది. ఇది మనకి 160 రోజుల నుంచి 180 రోజుల పంట కాలము. ఇది మనకి ఎండు తెగులను కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా TDRG272 అనేటటువంటి రకం కూడా మనకి తాండూరు పరిశోధన స్థానం నుంచి మధ్యకాలిక రకము. అది కూడా మనకి తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. అంతేకాకుండా మనకి మధ్య తెలంగాణ మండలంలో ఉండేటటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి కూడా చాలా రకాలు మనకి విడుదలై ఉన్నవి. వీటిలో మధ్య స్వల్పకాలిక రకాలు మనం గమనించినట్లయితే WRG93, అలాగే WRG97, WRG121 ఇవన్నీ మనకి మధ్య స్వల్పకాలిక రకాలు. అంటే మనకి 150 నుంచి 160 రోజులు ఉండేటటువంటి పంటకాలం ఉండేటటువంటి మొక్కలు. వీటితో పాటు మధ్యకాలిక రకాలైనటువంటి WRG255 ఇది కూడా వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము. ఇది 160 రోజుల నుంచి 180 రోజుల పంట కాలము. ఇది మనకి అంతర పంటల సాగుకి మంచి అనుకూలమైనటువంటిది. అలాగే ఎండు తెగులను కూడా తట్టుకుంటుంది. వీటితో పాటు మనకి క్రిసాట్ పరిశోధన స్థానం ఇటువంటి వాటి నుంచి కూడా విడుదలైనటువంటి రకాలు ఉన్నాయి. ICPL 87-119 ఆశ అనే పేరుతో విడుదలైంది. ఇంకా ఇప్పటికి కూడా ప్రాచుర్య రైతు సాగు చేస్తూ ఉన్నారు. ఇది మనకి 170 నుంచి 175 రోజుల పంట కాలం ఉండి మనకి ఇది ఎండు తెగులను కానీ మనకి వెర్రి తెగులు షెర్లిటీ మొజాయిక్ డిసీజ్ని కానీ ఇది తట్టుకునేటటువంటి రకము ఆశా రకం. వీటితో పాటు ఇంకా లక్ష్మి, దుర్గా అనేటటువంటి రకాలు కూడా మనకి రైతు సోదరులు సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నారాయణపేట మనకి కంబైన్ మహబూబ్నగర్లో ఉండేటటువంటి నారాయణపేట జిల్లాలో రాయచూరు నుంచి విడుదలైనటువంటి రకం మనకి TS3R రాయచూరు. ఇది కూడా మధ్య స్వల్పకాలిక రకం. మనకి 150 నుంచి 150 నుంచి 160 రోజుల పంట కాలం ఉండి ఎండు తెగులను తట్టుకుంటుంది. ఇది కూడా కొంత విస్తీర్ణంలో మనకి నారాయణపేట జిల్లాలో కూడా సాగు చేస్తూ ఉన్నారు. మనకి విత్తన మోతాదు ఎంత ఉంటుంది అంటారు? సాధారణంగా మనకి విత్తన మోతాదు మనకి ఎకరాకి 2 నుంచి 3 కిలోలు మనకి సరిపోతుంది. అంటే మనము సాలుకి తీసుకునేటటువంటి దూరం బట్టి ఈ విత్తన మోతాదు అనేటటువంటిది అవసరము. సాధారణంగా మనము 120 సెంటీమీటర్లు అంటే 4 ఫీట్లు సాలు నుంచి సాలుకి పెట్టుకొని మొక్క నుంచి మొక్కకి 20 సెంటీమీటర్లు తీసుకున్నప్పుడు మనకి ఎకరాకి 3 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి అంటారు? విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన, ప్రతి పంటలో ఏ పంటలో అయినా కానీ విత్తన శుద్ధి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే విత్తన శుద్ధి యొక్క మనకి లాభం ఏంటంటే తొలి దశలో ఆశేషించేటటువంటి చీడపీడల నుంచి తట్టుకోవడానికి ఈ విత్తన శుద్ధి అనేది చాలా దోహదపడుతుంది. వీటితో మనము కందిలో గమనించినట్టయితే తైరము, క్యాప్టాను 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొంత తెగుళ్ళని మనము తట్టుకునేటటువంటి గుణం మనం ఇచ్చినట్టు ఉంటుంది. పొరాల పంటల్లో మనం విత్తన శుద్ధి రైజోబియంని కూడా అంటే సుమారుగా 200 నుంచి 400 గ్రాములు 1 ఎకరాకు సరిపోయేటటువంటి విత్తనానికి మనము రైజోబియం కల్చర్ని పట్టిస్తున్నాము. ఎందుకంటే ఇది నత్రజని స్థిరీకరణలో ఉపయోగపడుతుంది. దీనికి మనం ఏ విధంగా చేయాలంటే ఒక 100 ml నీళ్ళల్లో 100 మిల్లీలీటర్ల నీళ్ళలో 10 గ్రాముల బెల్లంని ఉడికించి బాగా జాగరి అయిన తర్వాత మనకి ద్రవ రూపాన్ని వచ్చిన తర్వాత దాన్ని విత్తనం 1 కిలో ఎకరా విత్తనానికి సరిపడు విత్తనం మీద చల్లి కొంత రైజోబియం కల్చర్ 200 గ్రాములు మనం పట్టించినట్టయితే ఈ నత్రజని స్థిరీకరణకి ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇందాక మనం చెప్పినట్టు నీటి గుమ్మంపు గురయ్యేటటువంటి ప్రాంతాల్లో కొంచెం ఎండు తెగులు ఆశించేటటువంటి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తట్టుకోవడానికి ట్రైకోడర్మా విరిడి 8 నుంచి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి మనం అంటించి పెట్టుకున్నట్టయితే ఇది కొంతవరకు ఎండు తెగులను తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ప్రతి రైతు సోదరుడు ఏ పంట అయినా కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో అంటే 20 నుంచి 30 రోజుల పంట కాలం మొదటి దశలో ఆశించేటటువంటి చీడపీడలను తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు విత్తే దూరం మరియు మొక్కల సాంద్రత గురించి వివరిస్తారు ఒక్కసారి? ఇందాక మనం చెప్పినట్లే వివిధ నేలల్లో మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ నేలలను బట్టి మనం విత్తే దూరము అనేటటువంటిది
ఆధారపడి ఉంటుంది. మనకి ఎర్రచలక నేలలు మనం గమనించినట్లయితే కొంత సారవంతం తక్కువగా ఉంటుంది కాబట్టి నల్లరేగడి నేలలతో పోల్చితే. కాబట్టి ఇక్కడ మనము సాల్కి 90 సెంటీమీటర్లు అంటే 3 ఫీట్లు కానీ, లేకపోతే 120 సెంటీమీటర్లు 4 ఫీట్లు కానీ ఉంచుకోవాలి. మొక్కకు మాత్రము 20 సెంటీమీటర్లు ఉంచుకోవాలి. 20 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంచుకున్నట్లయితే కొంత ఒక మొక్కకి పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి పోషకాల కోసం కానీ, వెలుతురు కానీ, నీటి కానీ, వీటన్నిటికీ వాటి మధ్యలో కాంపిటీషన్ పోటీతత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఎర్రచలక నేలలు అయితే సాల్కి 90 కానీ 120 సెంటీమీటర్లు కానీ, మొక్కకి 20 సెంటీమీటర్లు కానీ ఉంచుకోవాలి. అదేవిధంగా మనం నల్లరేగడి నేలలు గమనించినట్టయితే కొంత సారవంతంగా ఉంటాయి కాబట్టి, ఎక్కువ ఉంటాయి కాబట్టి సాల్కు 150 సెంటీమీటర్ల నుంచి 180 సెంటీమీటర్లు అంటే 5 ఫీట్ల నుంచి 6 ఫీట్లు ఉంచుకోవచ్చు. మొక్కకు మాత్రం 20 సెంటీమీటర్లు ఉంచుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి కందిని విత్తే పద్ధతులు ఏవి అంటారు? కంది విత్తే పద్ధతి మనం అందరికీ తెలిసిన రైతు సోదరులందరికీ తెలిసినటువంటి పద్ధతిలోనే కామన్గా మనం గమనించినట్లయితే మొదటగా ఒక కల్టివేటర్ వేసుకొని రొటోవేటర్తో దున్నుకున్న తర్వాత మనం అచ్చు వేసుకొని రైతు సోదరులు ఇందాక చెప్పినట్లు ఒక సాలుకి 4 ఫీట్లు 120 సెంటీమీటర్లు కానీ 5 ఫీట్లు కానీ ఉంచుకొని మనం విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది రైతు సోదరులు మనకి నారాయణపేట లాంటి జిల్లాల్లో పెయిర్డ్ రో సిస్టమ్ అంటే 2 వరుసలు దగ్గరగా ఉండేసి మళ్ళీ మిగిలిన 2 వరుసలు ఇంకొక చోట ఉండి, దీనివల్ల మనకి పెయిర్డ్ రో సిస్టమ్ వల్ల మనకి లాభం ఏంటంటే ఈ మధ్యలో ఉండేటటువంటి వేరే అంతర పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది జంటచాల పద్ధతి కూడా మనకి ఫాలో అవుతున్నారు. ఎక్కడైతే నీటి ముంపు గురవుతున్నాయో ఇటువంటి ప్రదేశాల్లో మనకి బోదెలు కాలువల పద్ధతిలో మనం చేసుకున్నట్లయితే బోదెల మీద మనం విత్తుకున్నట్లయితే కొంత నీటి ముంపుకు గురి కాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి రైతు సోదరులు వివిధ పద్ధతుల్లో వాళ్ళ నేలకు తగ్గట్టు మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది రైతు సోదరులు ఒక సాల్కి 90 సెంటీమీటర్ల నుంచి సాల్లో కూడా మొక్కకు కూడా 90 సెంటీమీటర్లు ఉంచుకొని విత్తుకుంటున్నారు. దీనివల్ల మనకి లాభం ఏంటంటే 2 సైడ్లు అంతర్కృషి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. అంటే మన కందిలో ఏ అంతర పంటలు సాగు చేసుకోవచ్చు అంటారు? ఎంత నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు అంటారు? ఈ అంతర పంటల సాగు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు అనేటటువంటివి మనిషి కంట్రోల్లో ఉండవు కాబట్టి ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఒక పంట పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా అంతర పంటలు సాగు చేసినట్లయితే మనకు ఒక పంట నష్టపోయినా ఇంకొక పంట లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులందరూ ఏ పంట సాగు చేసినా కానీ ఆ పంట తగ్గట్టు అంతర పంటలు సాగు చేసినట్టయితే కొంత నష్టాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనం కందిలో గమనించినట్లయితే కంది అనేది మనకి 150 నుంచి 180 రోజుల పంట కాలం కాబట్టి దీనికి ఎటువంటి పోటీతత్వం ఇవ్వనటువంటి పెసర, మినుము, సోయా, చిక్కుడు ఇటువంటి పంటలను మనము 1:7 నిష్పత్తిలో మనం సాగు చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి పెసర, మినుము, సోయా చిక్కుడు ఇవన్నీ 70 నుంచి 90 రోజుల పంట కాలంలో అయిపోతాయి కాబట్టి మనకి 90-95 రోజుల నుంచి మనకి కందిలో పూత వస్తుంది. కాబట్టి వీటి నుంచి పెసర, మినుము వల్ల మనకి కందికి ఎటువంటి పోటీతత్వం అనేది ఉండదు. కాబట్టి అంతేకాకుండా అదనంగా కొంత ఆదాయాన్ని ఏదైతే మనం ఇందాక చెప్పినట్లు 5 ఫీట్లు 6 ఫీట్లు మధ్యలో ఖాళీ స్థలాన్ని రైతు సోదరులు పెసర, మినుము సాగు చేయడం వల్ల కొంత అదనపు ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వేరేటటువంటి పంటలు ఇందాక మనం చెప్పినట్లు కందిలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఎండు తెగులు. ఈ ఎండు తెగులను కొంత తగ్గించుకోవడానికి మనము జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇటువంటి వాటితో మనము అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. కంది ఒక వరుస వేసుకున్నట్టయితే జొన్న, సజ్జ, మొక్కజొన్న ఇవి 2 వరుసలు కానీ 4 వరుసలు కానీ మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా రైతు సోదరులకి మరొక విజ్ఞప్తి ఏంటంటే చాలా విస్తీర్ణంలో మనకి ఈ లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ మనకి పత్తి సాగు ఉంటుంది. ఈ పత్తి సాగులో ప్రతి రైతు సోదరుడు ప్రతి 6 వరుసలకి ఒక కంది వరుస మనకి సాగు చేసినట్లయితే తనకు ఇంటి వరకు కొంత కంది అనేది లభ్యమవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కంది పత్తితో మనకి కొంచెం అంతర పంటలు సాగు చేసినప్పుడు కొంత మిత్ర పురుగుల సంఖ్య కూడా పెరిగినట్లు మనకి పరిశోధనలో గమనించడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా మనకు అంతర పంటల సాగు ఇంతకుముందు చెప్పినట్టు పెసర, మినుము, సోయా చిక్కుడు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, పత్తి ఇవన్నీ సాగు చేయడానికి
అవకాశం ఉంటుంది. అదేవిధంగా పసుపుతో కూడా అంతర పంట మనము ఒకటి కంది వరుస అయితే పసుపు 6 వరుసల సాగుతో మనం సాగు చేయొచ్చు. అదేవిధంగా రబీ కాలంలో మనకి ఒక కంది వరుసతో పాటు రబీ వేరుశనగ సాగు చేసేటటువంటి వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల, జోగులాంబ గద్వాల లాంటి జిల్లాల్లో రబీలో కూడా మనకి అంతర పంట అనేది ఒక కంది వరుస 4 వేరుశనగ వరుసలతో మనం అంతర పంట సాగు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కందిలో సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించవచ్చు అంటారు? ఇందాక చెప్పినట్లు మనకి కందికి ఆల్రెడీ మనకి నత్రజని స్థిరీకరణ చేసేటటువంటి గుణం ఉండడం వల్ల దీనికి చాలా తక్కువ మోతాదులో మనకి నత్రజని ఎరువులు అనేటటువంటివి అవసరమవుతూ ఉంటాయి. అందుకని మిగిలిన పంటలతో పోలిస్తే అంటే మనకి వరి, మొక్కజొన్న కానీ మనకి పత్తి వీటితో పోల్చినట్లయితే చాలా తక్కువ ఎరువుల అవసరం, పోషకాల అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం సరిపోతుంది. అంటే మనకి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయినా సరిపోతుంది. లేకపోతే 50 కిలోల డిఏపి అయినా కానీ మనకి ఒక ఎకరాకి చేసుకున్నట్లయితే చాలా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈ సిఫారసు చేసిన మోతాదు ఎప్పుడు మనకి సిఫారసు చేస్తున్నామంటే మొదటగా దీనికంటే ముందు మనం కలియ దున్నుతున్నప్పుడు మనకి 2 టన్నుల పశువుల ఎరువు మనం వేసుకున్నట్లయితేనే మనకి ఈ సిఫారసు చేసినటువంటి మోతాదు అనేది అవసరం. ఎందుకు మనం 2 టన్నుల పశువుల ఎరువును, సేంద్రియ ఎరువులను మనం రికమెండ్ చేస్తున్నామంటే వీటి వల్ల మనకి సేంద్రియ కర్బనం పెరిగి మనకి నేల యొక్క లక్షణాలు సాగుకి అనుగుణంగా పెరుగుతూ ఉండడం వల్ల వీటితో పాటు మనం నత్రజని కానీ భాస్వరం ఎరువులను కానీ మనం ఇక్కడ సిఫారసు చేయడం జరుగుతుంది. మనం కందిలో ఎటువంటి పోషక లోపాలు గమనిస్తాము? అసలు ఆ పోషక లోపాలు నివారించడానికి ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది? మొదటగా చెప్పినట్లే వీటికి లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉండడం వల్ల మనకి నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అంతేకాకుండా కొంత నత్రజని ఎరువులు ఈ స్థిరీకరణ ఇవన్నిటి జరుగుతూ ఉండడం వల్ల కూడా మనకి సాధారణంగా వీటికి పోషక లోపాలు తక్కువగానే ఉంటాయి. కానీ ఇందాక సిఫారసు చేసినటువంటి మోతాదులో మనం నత్రజని, భాస్వరం వాడుకున్నట్లయితే కొంత పోషక లోప లక్షణాలు అనేవి తక్కువ కనబడుతున్నాయి. నత్రజని ఎరువులు ఇవి మనకి కనబడినప్పుడు, కొంచెం పోషక లోపాలు కనబడినప్పుడు మనకి 319 అనేటటువంటి మనకి అందుబాటులో ఉంటుంది. ఇది 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే 60 నుంచి 65 రోజుల పంట కాలంలో కొంత ఎదుగుదల ఉండేటటువంటి దశలో కాబట్టి తప్పకుండా మనకి ఏవైనా లోపాలు ఉన్నా కానీ అవి తగ్గిపోతాయి. ముఖ్యంగా కందిలో మనకి ఎరువులు చాలా ముఖ్యమైనటువంటి, చాలామంది రైతులు విత్తిన తర్వాత ఒక 15 రోజులకి ఎరువులు వేస్తూ ఉంటారు. అలా కాకుండా అడుగు మందు విత్తనంతో పాటు మనం వేసుకోవాలి. ఎందుకంటే మొదటగా కంది ఫస్ట్ 60 రోజులు ఏదైతే ఉంటుందో చాలా తక్కువగా ఉంటుంది పెరుగుదల. కాబట్టి తప్పకుండా అడుగు మందు నేలలోనే విత్తనంతో పాటు వేసుకున్నట్టయితే ఈ లోపాలు అనేటటువంటివి కనిపించకుండా మనకి గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కందిలో ఏ దశలో ఈ కలుపు యాజమాన్యం పద్ధతులు పాటించాల్సి ఉంటుందంటారు? కందిలో ఏ పంటలో అయినా మనం మొదటగా విత్తినటువంటి 24 నుంచి 48 గంటల్లో మనకి ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్ అనేటటువంటిది అవసరం ఉంటుంది. వీటిలో మనకి పెండిమిథలిన్ అనే అది మందు మనకి 30% పెండిమిథలిన్ 1.3 నుంచి 1.6 లీటర్లు మనకి ఎకరానికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఏవైతే ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్గా మనకి వచ్చేటటువంటి మొలకలు అనేటువంటి భూమిలో ఉండేటటువంటి గింజలు మాత్రం గడ్డి మొక్కలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇందాక చెప్పినట్టు 60 రోజులు చాలా తక్కువగా పెరుగుదల ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ 30-60 రోజుల కాలంలో మనకి తప్పకుండా 2 కలుపు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ఎక్కువ కలుపు ఉన్న అంతర్కృషి చేసుకున్నట్లయితే ఎక్కువ పెరుగుదల ఉంటుంది. అలా కాకుండా మనము హెర్బిసైడ్స్ వాడాలి అని అనుకుంటే మనకి ఇమజితఫైర్ అనేటటువంటి వెడల్పాటి ఆకులను కంట్రోల్ చేసేటటువంటి మందు మనకు అందుబాటులో ఉంది. ఇది 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే వెడల్పాటి ఆకులు మనకి నియంత్రించబడతాయి. అదేవిధంగా కొంత గడ్డి జాతి మొక్కలు ఇవన్నీ 3 నుంచి 4 ఆకు దశలో ఉండేటట్టు మనం గమనించినట్లయితే క్విజిలోపాపిథైల్, దీన్నే మనం టర్గా సూపర్ అనేటటువంటి మందులు అందుబాటులో ఉంటుంది మార్కెట్లో. ఇది 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి, లేకపోతే ప్రొబాకిచోపాపిథైల్ కానీ ఫినాక్సిప్రాపిథైల్ కానీ ఇవి 250 మిల్లీలీటర్లు మనం ఏదో ఒకటి క్విజిలోపాప్ కానీ ప్రొబాకిచోపాపిథైల్ కానీ ఫినాక్సిప్రాపిథైల్ కానీ ఇవి మనం స్ప్రే చేసుకున్నట్టయితే, పిచికారి చేసుకున్నట్టయితే కొంత గడ్డి జాతి మొక్కలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చెప్పినట్లు ఇమజితఫైర్, క్విజిలోపాపిథైల్ మనం
పిచికారి చేసుకున్నట్లయితే వెడల్పాటి ఆకులతో పాటు గడ్డి జాతి మొక్కల్ని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ అంతర కృషి చేయడం వల్ల అసలు కంది పంటకి ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? అంతర కృషి అనేది ప్రతి పంటలో, అంటే కంది అనే కాకుండా మిగిలిన అన్ని పంటల్లో కూడా అంతర కృషి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంతర కృషి ఎప్పుడైతే మనం చేయబడుతున్నామో మొక్కలకి ఈ కలుపుతో పాటు ఉండేటటువంటి పోటీతత్వం అనేది తగ్గిపోతూ ఉంది. అంతేకాకుండా మనకి గాలి వెలుతురు అనేటటువంటివి కూడా పెరగడం వలన కేవలం కంది పంటకు మాత్రమే మనకి వాటికి పోషకాల పోటీతత్వం అనేది లేకపోవడం వల్ల కేవలం కందికి మాత్రమే అందడం వల్ల ఇవి కొంత మనకి ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అంతరకృషి ప్రతి పంటలో అవసరం. కందిలో ఇందాక చెప్పినట్టు మనకి 30 రోజులు మరియు 60 రోజుల ఈ 2 సార్లు మనం 60 రోజుల పంట కాలంలో ఎటువంటి కలుపు లేకుండా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కందిలో యాంత్రీకరణ ఎట్లా చేయొచ్చు అంటారు? ప్రతి పంటలో మనకి ఇప్పుడు యాంత్రీకరణ అనేది పెరిగిపోతూ ఉంది. మనం వరి లాంటి పంటల్లో గమనించినట్లయితే ఎప్పుడైతే మనకి హార్వెస్టర్స్ వచ్చాయో అప్పటి నుంచి కొంత ఈ విస్తీర్ణం అనేది పెరగడానికి కూడా దోహదపడింది. ఈ విధంగా కందిలో కూడా మనకి యాంత్రీకరణ మనం గమనించినట్లయితే మొదటి నుంచి సీడ్ కమ్ ఫర్టీ డ్రిల్ మనం తీసుకున్నట్లయితే సీడ్ కమ్ ఫర్టీ డ్రిల్తో మనం విత్తనంతో పాటు ఎరువులను వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నల్లరేగడి నేలల్లో మనం చెప్పినట్లు ఎర్రచలక నేలల్లో సాలుకు 120 సెంటీమీటర్లు అంటే 4 ఫీట్లు కానీ 5 ఫీట్లు నేలరేగడి నేలల్లో 6 ఫీట్లు మనం ఉంచుకున్నట్లయితే చిన్న మనకి 21 HP 24 HP ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లతో మనకి రొటవేటర్ చేసుకోవడానికి, అంతర్కృషి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంది మనం గమనించినట్లయితే ఇప్పుడు అందుబాటులో ఉండేటటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం నుంచి అందుబాటులో ఉండేటటువంటి రకాలు మనకి 5 ఫీట్ల నుంచి 6 ఫీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలో స్ప్రే పిచికారి చేసుకునేటప్పుడు మనకి ముఖ్యంగా పూత దశలో ఎక్కువసార్లు పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఈ పిచికారి చేసుకోవడానికి కొంత ఎంత సాలుకి 4 ఫీట్లు 5 ఫీట్లు పెట్టుకున్నా కానీ పిచికారి చేసేటటువంటి వ్యక్తి లోపల పోవడానికి, సాలు మధ్యలో పోవడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనకి యాంత్రీకరణ ద్వారా బూమ్ స్ప్రేయర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మనం పిచికారి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కోత కంబైన్డ్ హార్వెస్టర్స్ ఏవైతే మనకి వరి, మొక్కజొన్న వీటికి వాడుతున్నారో వీటిలో పాటు కందికి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మనకి హార్వెస్టర్స్ అనేటటువంటివి కందిని కూడా వీటితో చేయడం వల్ల మనకి కోత కోయడం వల్ల మనకు కొంత కూలీల ఖర్చు అనేది తగ్గిపోయి సాగు ఖర్చు తగ్గడం జరుగుతుంటుంది. వీటి వల్ల కొంత ఆదాయం పెరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సరైన సమయంలో మనకి కూలీలు దొరకకపోవడం వల్ల కూడా కొంత మనకి ఈ కలుపు అనేది తీయడం అనేది లేట్ అవుతూ ఉంది. కాబట్టి ఈ యాంత్రీకరణ అనుసరించి మనకి రొటవేటర్, మినీ ట్రాక్టర్ రొటవేటర్లతో మనకి అంతర్కృషి చేసుకున్నట్టయితే సమయానుగుణంగా మనం అంతర్కృషి చేసుకోవచ్చు. వీటితో పాటు మన కూలీల ఖర్చు కూడా తగ్గిపోతూ ఉండడం వల్ల దిగుబడులు ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది. కందిలో నీటి యాజమాన్యం ప్రాముఖ్యత ఏంటి అంటారు? నీటి యాజమాన్యం మనం మొదటగా చెప్పినటువంటి మాటల్లోనే లోతైనటువంటి వేరు వ్యవస్థ ఉండడం వల్ల ఇవి నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకునేటటువంటి గుణం తప్పకుండా కందికి అనేది ఉంటుంది. వర్షాధారంగా కూడా సాగు చేస్తూ ఉంటారు. కానీ మనము ఎప్పుడైతే ఇందాక కొంత రైతు సోదరులు కాల్ చేశారు కదా, యాదగిరి లాంటి రైతు సోదరులు, వీళ్ళు 160 నుంచి 180 రోజుల పంట కాలాన్ని మనకి సాగు చేసినట్లయితే, ఎవరైతే మధ్యకాలిక రకాల సాగు చేస్తే వాళ్లకు చివరిలో మనకి అక్టోబర్, నవంబర్ మాసంలో 2 తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎప్పుడు అంటే తప్పకుండా ప్రతి రైతు సోదరులు, కంది సాగు చేసే ప్రతి రైతు సోదరుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంట మొత్తము పసుపచ్చ రంగులో ఉన్నప్పుడు మాత్రము పొరపాటున కూడా నీటి తడి అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది ఎక్కువ మంది రైతు సోదరులకు తెలుసు, కానీ ఇంకొకసారి మనం గుర్తు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే పంట మొత్తం పచ్చగా ఉన్నప్పుడు, పసుపచ్చగా ఉన్నప్పుడు మనం నీటి తడి ఇచ్చినట్టయితే ఈ కంది అనేది నీటి ఎద్దడిని కానీ నీరు ఎక్కువైనా కానీ తట్టుకోలేదు. కాబట్టి పూత రాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కందిలో నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు మొగ్గ దశకు ముందు, అదేవిధంగా కాయ గింజ కట్టేటప్పుడు మాత్రమే నీటి తడిని ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 సమయాల్లో మనకి అంటే వర్షాధారంగా మిగిలిన తడులు వచ్చినప్పుడు ఇంకా మిగిలిన 2 తడులు ఇవ్వాల్సినటువంటి సమయం ఏంటంటే మొగ్గకు ముందు,
అలాగే కాయ గింజ కట్టేటప్పుడు మనకి నీటి తడిచుకున్నట్టయితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇందాక నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. పసుపు పచ్చ రంగులో పొలం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఏ రైతు సోదరుడు నీటి తడి ఇవ్వకూడదు. అదేవిధంగా నీటి ఎద్దకు కూడా గురి కాకుండా చూసుకున్నట్లయితే కొంత పూత రాలిపోవడం తగ్గిపోయి మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి కందిలో ఆశించే ప్రధాన పురుగులు ఏంటి అంటారు? వాటిని ఎట్లా నివారించవచ్చు అంటారు? ఈ దిగుబడులు మనకి కందిలో చెప్పినట్లు మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి ప్రతి రకము మనకి 6 నుంచి 8 క్వింటాలు ఎకరానికి ఉంది. కానీ తెలంగాణ సరాసరి మనం గమనించినట్లయితే కేవలం 3 నుంచి 4 క్వింటాలు మాత్రమే ఉంది. దీనికి ఉన్నటువంటి కారణాల్లో మనకి చీడపీడల సమస్య కూడా ముఖ్యమైనది. మనం కందిలో గమనించినట్లయితే మొదట్లో కొంత మనకి ఇది ఎక్కువ శాతంలో డ్యామేజ్ చేసేటటువంటి చీడపీడలను గమనించినట్టయితే మారుకా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, కాయ రసం పీల్చే పురుగులు, అలాగే కాయ ఈగ అనేటటువంటివి ఎక్కువ శాతంలో మనకి నాశనం చేస్తూ ఉంటాయి. వీటిలో గమనించినట్టయితే మారుకా మచ్చల పురుగు మనకి ఎప్పుడైతే మొగ్గ దశ మనకి స్టార్ట్ అయిందో ఈ మారుకా మచ్చల పురుగు ఉండేటటువంటి అడల్ట్ పురుగు మనకి కాయల మీద, ఆకుల మీద, మొగ్గల మీద చిన్నటువంటి కోడిగుడ్డు ఆకారంలో ఉండేటటువంటి గుడ్లను ఉంచుతుంది. వీటి నుంచి వచ్చినటువంటి లార్వాలు మనకి పూతను, ఆకును, కాయను ఒక గూడుగా చేసుకొని లోపల ఉండేటటువంటి కాయల్ని, మొగ్గలను తొలుచుకొని తినడం వల్ల మనకి మొగ్గ అనేది డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా కాయలు కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి దిగుబడులు అనేటటువంటివి తగ్గిపోతూ ఉంటాయి. ఇది ఎక్కువ నాశనం చేస్తున్నటువంటి మనకి కీటకాలలో ఇది కందికి ఆశించే వాటిల్లో మారుకా మచ్చల పురుగు కూడా ఒకటి. అయితే దీన్ని ఏ విధంగా గుర్తించాలంటే రైతు సోదరులు మనకి ఈ కాయ యొక్క దగ్గర దాని యొక్క విసర్జితాలు అనేటటువంటివి మనం గమనించినట్లయితే మారుకా మచ్చల పురుగు ఉన్నట్లు మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఒక పురుగు మీద మచ్చలు ఉంటుంది. కాబట్టి ఈ మారుకా మచ్చల పురుగు ఆశించడం మనం గమనించినట్లయితే తక్కువ ఉన్నప్పుడే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నోవాల్యూరాన్ అనేటటువంటి మందు 0.75 ml కానీ, ప్రొఫెనోఫాస్ 50% ఈసీ మనకి 2 ml కానీ, అదేవిధంగా క్లోరోపైరిఫాస్ 20 ఈసీ 2.5 ml ఇటువంటి అంటే తక్కువ ఆశించినటువంటి మనకి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఈ కెమికల్స్ మనం వాడుకున్నట్లయితే వీటిని కొంతవరకు నియంత్రించుకోవచ్చు. లేదు ఉధృతి ఎక్కువగా మోతాదులో ఉంది, చాలా డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది అన్నట్లు మనం గమనించినట్లయితే ఫ్లూబెండమైడ్ అనేటటువంటి కెమికల్స్ మనం వాడుకోవచ్చు. వీటితో పాటు స్పైనోసైడ్ 0.3 ml లీటర్ నీటికి కానీ, అదేవిధంగా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. వీటితో పాటు ఇమామెక్టిన్ బెంజోయేట్ ఇది కూడా 0.4 grams లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా లాంబ్డా సైలోత్రిన్ మనకి 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఇవన్నిట్లో ఏదో ఒక మందు ఇందాక చెప్పినటువంటి కెమికల్లో ఫ్లూబెండమైడ్ కానీ, స్పైనోసైడ్ కానీ, క్లోరాంట్రానిలిప్రోల్ కానీ, ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ, అదేవిధంగా లాంబ్డా సైక్లోత్రిన్ మార్చి మనకి రైతు సోదరులు మనకి పిచికారి చేసుకున్నట్లయితే వీటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వీటితో పాటు మారుకా మచ్చల పురుగుతో పాటు మనకి అదే సమయంలో కొంతకాలం తర్వాత మనకి కాయ వస్తుంది. కాబట్టి ఈ కాయ టైంలో మనకి శనగపచ్చ పురుగు అనేటటువంటిది కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగుని మనం ఇది కూడా మారుకా మచ్చల పురుగు మాదిరే కొంత వాతావరణం ఉన్నప్పుడు అక్టోబర్, నవంబర్ ఆ మాసంలో కొంత చిరుజల్లులు కురుస్తున్నప్పుడు మేఘావృతమై ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది పంటకి. ఈ శనగపచ్చ పురుగుని మనం గమనించినట్లయితే ఇందాక మారుకా మచ్చల పురుగును మనం గమనించడానికి ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉండేటటువంటి గుడ్ల సముదాయాన్ని ఒకే చోట ఉంచుతాయి. కానీ శనగపచ్చ పురుగు ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క గుడ్డు విడివిడిగా ఉంచి మొగ్గల మీద కానీ, ఆకుల మీద కానీ ఉంచుతుంది. వీటి నుంచి వచ్చినటువంటి లార్వాలు ఇది కూడా గూడు చేసుకొని తింటూ ఉంటుంది. శనగపచ్చ పురుగులో ఏంటంటే ఇది కాయ లోపలికి తొలిచి తల భాగాన్ని లోపల ఉంచి మిగిలిన శరీర భాగాన్ని బయట ఉంచి లోపల ఉండేటటువంటి గింజలను తినడం వల్ల నష్టపరుస్తూ ఉంటుంది. ఇది కూడా మనం గమనించిన వెంటనే మనం అసిఫేట్ 1.5 గ్రామ్ లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనం అసిఫేట్ని మనం సిఫారసు చేయడం జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు కొంత ఉధృతి ఎక్కువగా అయింది అన్నట్లయితే ఫ్లూబెండమైడ్ కానీ, స్పైనోసైడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి కానీ, లేకపోతే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి, అదేవిధంగా ఇమామెక్టిన్ బెంజోయేట్
0.4 గ్రామ్స్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు. వీటితో పాటు లాంబ్డా సైహలోత్రిన్ కూడా 1 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేయొచ్చు. ఇవి కాకుండా ఇందాక చెప్పినట్లు ప్రతి కెమికల్ని మనం మార్చి స్ప్రే చేసుకున్నట్టయితే కొంత వాటిలో రెసిస్టెన్స్ తక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వీటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇండాక్సాకార్బ్, థయోడికార్బ్ లాంటి కెమికల్స్ కూడా కొన్ని కెమికల్స్ లాంబ్డా సైహలోత్రిన్, క్లోరాంట్రనిలిప్రోల్ ఈ 2 కలిపి ఉండేటటువంటి కెమికల్స్ కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి 0.4 ml లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ శనగపచ్చ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కొన్ని సమగ్ర యాజమాన్యాలు కూడా మారక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగుకి తప్పకుండా పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ మనం చెప్పినట్లు మొదటిలోనే మనకి వేసవి కాలంలో లోతైన దుక్కులు మనం చేసుకున్నట్టయితే వీటికి సంబంధించినటువంటి లార్వా దశలు కానీ కోసస్థ దశలు బయటికి పోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లింగాకర్షక బుట్టలు ప్రతి ఎకరాకి 4 మనకి లింగాకర్షక బుట్టలు ఎకరాకి ఉంచుకున్నట్టయితే వాటి యొక్క ఉధృతిని మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎకరానికి మనం 8 నుంచి 10 పక్షి స్థావరాలను ఉంచుకున్నట్లయితే ఈ మారక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగులను అవి ఏరుకొని తినడం వల్ల కొంత కంట్రోల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కేవలం రసాయనిక మందులతోనే కాకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులను కూడా పాటించినట్లయితే ఈ కందిలో ఎక్కువగా నష్టపరిచేటటువంటి మారక మచ్చల పురుగును, శనగపచ్చ పురుగును మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు కాయతొలిచే ఈగ కూడా కొంతవరకు మనకి ఎక్కువగానే నష్టపరుస్తూ ఉంటుంది. ఈ కాయతొలిచే ఈగ ఏంటంటే వీటి నుంచి గుడ్లలో నుంచి వచ్చినటువంటి ఈ లార్వాలు చాలా చిన్నగా ఉంటాయి. ఇవి మనకి కాయలోనికి వెళ్ళి తన యొక్క జీవితకాలంలో 1 లేక 2 గింజలను మనకి నష్టపరుస్తుంది. ఇవి గోకి తినడం వల్ల వాటి మీద చారలు అనేటివి ఏర్పడతాయి. అయితే దీన్ని దశ వచ్చిన తర్వాత అడల్ట్ మనకి బయటికి వెళ్ళిపోతుంది. మనం ఇది ఏ విధంగా గుర్తుపట్టాలంటే కొంత ఆవగింజ సైజులో మనకి రంధ్రం అనేది కాయ మీద ఏర్పడడం వల్ల మనము ఈ కాయ తొలిచే ఈగని మనము గుర్తుపట్టవచ్చు. దీన్ని మనకి మోనోక్రోటోఫాస్ 1.6 ml లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ కాయ తొలిచే ఈగను కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్లు కొంత రైతు సోదరులు, కొంతమంది వర్షాధారానికి సాగు చేసేటటువంటి రైతు సోదరులు కొంత మధ్యకాలిక రకాలను ఎంచుకుంటే ఎటువంటి నష్టం జరుగుతుందంటే ఇది కూడా ఒకటి. కాయ రసం పీల్చే పురుగులు అనేటటువంటివి మనకి ఎక్కువగా ఏర్పడతాయి. ఇవి కాయ రసం పీల్చే పురుగులు ఎందుకు ఏర్పడతాయి అంటే ఇవి నీటి ఎద్దడికి గురైనప్పుడు మనకి ఎక్కువ వస్తాయి. నీటి సదుపాయం లేనేటటువంటి రైతులు మధ్యకాలిక రకాలంటే 160 నుంచి 180 రోజుల పంట కాలం ఉండేటటువంటి ఈ రకాలను సాగు చేసినట్లయితే ఈ చివరిలో నీరు ఇవ్వలేకపోవడం వల్ల పంట నీటి ఎద్దడికి గురవుతుంది. ఈ బెట్ట వాతావరణ పరిస్థితిలో ఈ కాయ రసం పీల్చేటటువంటి ఈగలు ఇవి ఆశిస్తూ ఉంటాయి. ఇవి 3 రకాల రంగుల్లో ఉంటాయి. గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు, ఆకుపచ్చ రంగులో ఉండి కాయలో ఉండేటటువంటి గింజల్లో ఉండేటటువంటి రసాన్ని పీల్చడం వల్ల ఇవి నొక్కులుగా మారి మనకి మొలక శాతం కానీ గింజకు కానీ పనికి రాకపోవడం వల్ల మార్కెట్ ధర తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని కూడా మనం మోనోక్రోటోఫాస్ 1.6 ml లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే వీటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందాక చెప్పినట్లు రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. వాళ్ళ నేలకు తగ్గట్టు, వాళ్ళ యొక్క నీటి సదుపాయానికి తగ్గట్టు రకాలను ఎంచుకుంటే ఇటువంటి నష్టాలను మనం కంట్రోల్ చేసుకొని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కంది పంటలో ప్రధాన తెగుళ్ళు ఏవి అంటారు? వాటిని ఎట్లా నివారించవచ్చు అంటారు? ఇందాక మనం ఏదైతే చీడపీడల్లో మనకి మారక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు ఏ విధంగా మనం ఎక్కువ శాతం మనకి నష్టపరుస్తున్నాయో అదేవిధంగా మనకి ఈ తెగుళ్ళను మనం గమనించినట్టయితే ఎండు తెగులు మనకి ఎక్కువ ఆశిస్తుంది. ఈ ఎండు తెగులు ఎందుకు ఆశిస్తుందంటే మనకి చెప్పినటువంటి ఎటువంటి నేలలో మనకి సాగు చేయొచ్చు అని చెప్పినప్పుడే మనం చెప్పాము. నీటి ముంపు గురయ్యేటటువంటి నేలలో మనం సాధారణంగా ఎంచుకోకూడదు కందికి. ఎందుకంటే నీటి ముంపు గురయ్యేటటువంటి నీళ్ళల్లో ఈ ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ఈ ఫ్యుజేరియం ఎండు తెగులు అనేటటువంటిది అంతేకాకుండా ప్రతి సంవత్సరము కందిని సాగు చేస్తూ ఉంటే కూడా మనకి ఈ ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇది భూమిలో ఉండినటువంటి శిలీంధ్రం వల్ల ఈ ఎండు తెగులు అనేటటువంటిది ఆశిస్తుంది. ఈ ఫ్యుజేరియం ఎండు తెగులు మొక్కలో కొంత భాగం కానీ లేకపోతే పూర్తిగా కానీ ఎండిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. దీన్ని మనము భూమిలో నుంచి తీసేసి కాండం మొదలు భాగాన్ని చీల్చి చూసినట్టయితే
కొంత గోధుమ రంగు కలర్ చారలు మనం గమనించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎండు తెగులు ఆశించినట్లు గుర్తుపట్టవచ్చు. అయితే ఈ ఎండు తెగులు ఆశించినప్పుడు మనకి మొక్కల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోతుంది. సపోజ్ మనకి వర్షాకాలం మనకి వర్షాధారంగా సాగు చేసేటటువంటి రైతులు మనకి 16,000 నుంచి 22,000 మొక్కలు ఉండాల్సినటువంటి సంఖ్య చాలా తగ్గిపోవడం వల్ల దిగుబడులు కూడా అదే విధంగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీనికి మనము వాటి యొక్క ఎండు తెగులు తట్టుకునేటటువంటి రకాలను మాత్రమే సాగు చేయాలి. ఇందాక చెప్పినట్లు ICPL 87-119 ఆశ అనేటటువంటి రకం కానీ, అదేవిధంగా మనకి తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి TDRG 59 కానీ, WRG 255 నుంచి విడుదల రకాలను కానీ, ఈ విధంగా ఎండు తెగులు తట్టుకునేటటువంటి రకాలను సాగు చేసినట్టయితే కొంత మనం ఎండు తెగులు ఆశించదు కాబట్టి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫైటోప్తెరా ఎండు తెగులు అనేటటువంటిది కూడా మనకి తొలి దశలో ఎండు తెగులు ఆశించినట్లయితే అది ఫైటోప్తెరా ఎండు తెగులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫైటోప్తెరా ఎండు తెగులు ఆశించినప్పుడు కూడా మనకి మొక్కల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. వీటి ఏదంటే ఆకుల మీద కానీ, కొమ్మల మీద కానీ, కాయల మీద కానీ మనకి నీటి బొట్లు అనేటివి కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇది గోధుమ రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఈ మొక్కలు అనేటివి చనిపోతూ ఉంటాయి. వీటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనము మ్యాంకో జబ్బు 3 గ్రాములు కానీ, మెటలాక్సిల్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే వీటిని ఈ ఫైటోప్తెరా ఎండు తెగులను కొంతవరకు నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మ్యాక్రోఫెమైన ఎండు తెగులు అనేది కూడా మనకి కందిలో ఆశిస్తుంది. ఇది పంట 60 ఎక్కువ తొలి దశలో కాకుండా చివరి దశలో మనకి ఆశిస్తూ ఉంటుంది. 60 నుంచి 70 రోజుల తర్వాత ఇది మనకి ఆశిస్తూ ఉంటుంది. ఇది ఆశించినప్పుడు మనకి ముదురు గోధుమ రంగులో ఉండేటటువంటి మచ్చలు ఏర్పడి మధ్యలో తెల్లగా ఉంటుంది. ఈ కొమ్మలు కూడా ఇరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది. దీనికి కూడా మనకి ఎటువంటి కెమికల్స్ రసాయనాలు అనేటివి నియంత్రించడానికి లేవు. వీటికి కూడా మనకి రెసిస్టెంట్ వెరైటీస్ అయినటువంటి మదిరా నుంచి విడుదలైనటువంటి MRG 1000 సూర్య అనేటటువంటి రకాలు, ఇటువంటి రెసిస్టెంట్ వెరైటీస్ని మనం సాగు చేసుకున్నట్టయితే వీటిని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకి వెర్రి తెగులు స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అనేది కూడా ఎక్కువ శాతంలో నష్టపరుస్తూ ఉంది. ఇది ఏంటంటే మనకి మైట్స్ నల్లి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఆశిస్తూ ఉంటుంది. ఒక మైట్ రసం పీల్చి ఒక ఆశించినటువంటి మొక్కను రసం పీల్చుకొని ఇంకొక మొక్కకు పోయి అది రసం పీల్చినప్పుడు దాని ద్వారా ఈ వైరస్ తెగులు అనేది ఒక వెర్రి తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపిస్తూ ఉంటుంది. దీనికి కూడా మనకి రసం పీల్చే పురుగులను నియంత్రించుకోగలం, కానీ ఈ వెర్రి తెగులను మనకి నియంత్రించుకోవడం చాలా కష్టము. కాబట్టి ఆశించినటువంటి మొక్కలను ఇమ్మీడియట్గా మనం తీసేసి కాల్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు తట్టుకునేటటువంటి రకాలైనటువంటి ICPH 2740 వీటిని సాగు చేసుకోవచ్చు. తల తుంచడం అనేది మనకి కొంతమంది రైతు సోదరులు మాత్రమే చేసుకోగలరు. వీటిని మనము ఎవరికి రికమెండ్ చేస్తున్నామంటే చాలా ఇంపార్టెంటు. ఎవరైతే నల్లరేగడి నేలల్లో ఉండి అధిక వర్షపాతం ఉండేటటువంటి, అంటే కంబైన్డ్ మహబూబ్నగర్ ఇటువంటి జిల్లాలు కాకుండా ఆదిలాబాదు, నిర్మల్, మన తెలంగాణలో ఈ వరంగల్ ఏరియాలో ఇటువంటి జిల్లాలలో నల్లరేగడి నేలల్లో ఉండి అధిక సారవంతమైన నేలల్లో ఉండి అధిక వర్షపాతం సాగు చేసేటటువంటి రైతు సోదరులు మాత్రమే ఈ నిప్పింగ్ తల తుంచడం అనేది మనము చేసుకోవచ్చు. ఇదేంటంటే 45 రోజుల నుంచి 60 రోజుల పంట కాలంలో మనం ఉన్నప్పుడు తల తుంచినటువంటి పైన ఉండేటటువంటి 1 ఇంచు అంటే ఒక 2.5 సెంటీమీటర్లు మనం కట్ చేసినట్లయితే తల తుంచేసినట్లయితే మనకి పక్క నుంచి వచ్చే కొమ్మలు బలంగా రావడము, ఎక్కువ కొమ్మలు రావడము, ఈ విధంగా ఉండడం వల్ల ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. మనము పరిశోధన స్థానాల్లో గమనించినట్లయితే దీనికి సుమారుగా 10 నుంచి 15% అధిక దిగుబడులు గమనించడం జరిగింది. కాబట్టి ఏ రైతు సోదరులు అయితే మధ్యకాలిక రకాలను సాగు చేసి అధిక సారవంతమైనటువంటి నేలల్లో అధిక వర్షపాతం ఉండేటటువంటి ప్రాంతాలలో ఈ తల తుంచడం, నిప్పింగ్ అనేది మనం ప్రాక్టీస్ వాళ్ళు చేయవచ్చు. వీటికి కూడా కొనేటటువంటి యాంత్రీకరణ అనేది ఉంది. కొంతమంది రైతు సోదరులు వినూత్నంగా దీన్ని కూడా ప్రారంభించారు. కొంత తన దగ్గర ఉండేటటువంటి వాటితో యాంత్రీకరణ పద్ధతిలో తల తుంచడం చేస్తూ ఉన్నారు. వీటి వల్ల పక్క కొమ్మలు బలంగా వచ్చి 10 నుంచి 15% దిగుబడులు రావడానికి అవకాశం ఉందండి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ తల తుంచడం చేసినటువంటి
మొదటి 24-48 రోజుల లోపల మనము ఒక మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే కొంత ఎక్కువ కొమ్మలు రావడానికి, బలంగా రావడానికి అవకాశం ఉంటుంది. కందిలో పంట కోత మరియు కోత అనంతరం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? కంది పంట చాలామంది రైతు సోదరులు, ఎక్కువ మంది రైతు సోదరులు సాగు చేస్తున్నప్పటికీ కొంత ఏ సమయంలో మనం పంట కోత అనేది కోయాలి అనేది మనం గుర్తించాలి. మనం గమనించినట్లయితే పంట మొత్తంలో సుమారుగా 80% కాయలు మనకి ఆకుపచ్చ రంగు నుంచి పసుపచ్చ రంగుకు మారుతాయి. అదేవిధంగా పసుపచ్చ రంగు నుంచి ముదురు గోధుమ రంగు, నలుపు రంగులోకి మారిపోతాయి. సో 80% కాయలు మనకి ముదురు గోధుమ రంగు, నలుపు రంగులోకి వచ్చిన వెంటనే మనం పంట కోత కోయడానికి తయారైంది అనేటటువంటిది మనము గుర్తుపట్టాలి. సో ఈ పంట కోత మనం కోసేటప్పుడు ముందుగానే కొంత మందులను మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ బ్రూచిట్స్ అనేటివి మనకి ఈ కందిలో ఎక్కువ శాతం మనకి 10-15% పైగానే ఈ స్టోరేజ్ చేసినప్పుడు మనకి కీటకాలు అనేటువంటివి నష్టపరుస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని బ్రూచిట్స్ మనకి పంట పొలం నుంచి స్టోరేజ్లోకి రాకుండా ఉండడానికి కొంత మనం పిచికారి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 80% కాయలు మనము తయారైన గమనించినట్లయితే పంట కోత అనేది కోసుకోవచ్చు. కందిలో పూత రాలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? మనం ఇందాక చెప్పినట్లు ప్రతి కందిలో పూత అనేది చాలా సున్నితమైనటువంటి దశ అని మాత్రం మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కంది పూత కొంత శాతం మాత్రమే మనకు ఉండేటటువంటి 100 పూలలో కొన్ని పూలు మాత్రమే మనకి పాడుగా కన్వర్ట్ అవుతూ ఉన్నాయి. అయితే ఇవి ఎందుకు కొన్ని తగ్గిపోతూ ఉన్నాయంటే ఇందులో ప్రధానమైనటువంటి కారణాల్లో నీటి తడి ఎక్కువైనా కానీ పూత రాలిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. నీటి ఎద్దడికి గురైనా కానీ పూత రాలడం జరుగుతుంది. చీడపీడలు ఆశించినటువంటి అప్పుడు కూడా ఈ కంది పూత రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో తప్పకుండా కొంత ఇటువంటి సమయంలో పోషకాల లోపం ఉన్నప్పుడు కూడా మనకి రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీటి ఎద్దడిని తట్టుకోవడానికి కానీ పోషకాల లోపాన్ని సవరించడానికి కానీ మనము కంది పూతకు రాకముందే మొగ్గ దశకు ముందు మనకి 3-19 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ పూత రాలిపోవడం అనేది కొంతవరకు మనం నియంత్రించుకొని ఎక్కువ పూత మనకి కాయగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాయ దశలో కూడా మనకు కొంత బెట్టకు గురైతే గింజ అనేది లావుగా ఉండక గుండ్రంగా ఉండకుండా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో కూడా మల్టీకే మనకి 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే గింజ కట్టే దశలో మనం మల్టీకే స్ప్రే పిచికారి చేసుకున్నట్లయితే కొంత అధిక దిగుబడులు పొందడానికి, గింజ బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కంది రకాల దిగుబడి తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి అంటారు? ఇందాక చెప్పినట్లు మనకి ఈ దిగుబడి తగ్గిపోవడానికి ఉండేటటువంటి కారణాలలో సరైనటువంటి వాళ్ళ నేలకు తగ్గట్టు కానీ వాళ్ళ నీటి సదుపాయానికి తగ్గట్టు కానీ రకాలను ఎంచుకోకపోవడము, వాటి మీద వేరే పంటల్లో అయితే వరి లాంటి పంటల్లో ఉండేటటువంటి అవగాహన కానీ ఇంట్రెస్ట్ కానీ ఇక్కడ మన కందిలో మనకి స్వల్పకాలిక మధ్యకాలిక రకాలైనటువంటి ఏ రైతు సోదరులు ఎంచుకోవాలి, ఈ నీటి సదుపాయం ఉంటే మధ్యకాలిక రకాలు ఎంచుకోవాలి, ఎర్రచలక నేలలు ఉంటే స్వల్పకాలిక రకాలు ఎంచుకోవాలి, వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి అనేటటువంటి మీద కొంత అవగాహన లేకపోవడం, శ్రద్ధ చూపకపోవడం అనేటటువంటి కూడా కొంత జరుగుతూ ఉంది. వీటితో పాటు చీడపీడలు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాయి. మనకి ఈ తెగుళ్ళు గమనించినట్టయితే ఎండు తెగుళ్ళు, వివిధ రకాలైనటువంటి ఎండు తెగుళ్ళు ఆశిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చీడపీడల్లో మనకి పురుగులు గమనించినట్లయితే మారుక మచ్చల పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ, వీటితో పాటు వెర్రి తెగులు ఆశించినప్పుడు పూర్తిగా మనకి ఆకులు మొత్తం సన్నగా అయిపోయి పూత అనేది రాకపోవడం వల్ల దిగుబడులు అనేటివి తగ్గిపోతూ ఉన్నాయి. ఇటువంటి కంపేర్డ్ వేరే పంటలతో పోలిస్తే అంత శ్రద్ధ కూడా రైతు చూపించడం లేదని కొంతవరకు మనం అనుకోవచ్చు. కొంతమంది రైతు సోదరులు చాలా ఇంట్రెస్ట్గా సాగు చేస్తున్నప్పటికీ కొంతమంది వరి, పత్తి వాటిని శ్రద్ధ చూపించినంత మనకి కందిలో చూపించకపోవడం, ఇటువంటి కారణాల వల్ల కూడా మనకి దిగుబడులు అనేవి తగ్గిపోతా ఉన్నాయి. కంది పంట నిల్వ చేసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? కంది పంట నిల్వలో చాలా ముఖ్యమైనది. మనం చెప్పినట్లు
వీటిని నిల్వ చేసుకున్నప్పుడు మనం స్టోరేజ్ చేసుకున్నప్పుడు 10-15% మనకి ఈ స్టోరేజ్ పెస్ట్లు కందిలోనే డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవి కంది పంట పొలం నుంచి మనకి నిల్వ స్థలానికి వస్తూ ఉన్నాయి. వీటిని కొంతవరకు మనం పిచికారి చేసి నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా కంది కోత కోసిన తర్వాత మనం కొంత ఆరబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది కంబైన్డ్ హార్వెస్టర్స్ కానీ కొంతమంది కూలీలతో మొక్క మొదలు వరకు కోస్తూ ఉంటారు. ఈ కోసిన వాటిని గుంపులుగా కట్టేసి కొంత ఒక ప్రదేశంలో మనకి 10-12 రోజులు ఎండేటట్లు చేసుకోవాలి. ఎండబెట్టినప్పుడు మనకి వీటిలో ఉండేటటువంటి తేమ శాతం తగ్గుతూ ఉంటుంది. మొదటగా మనము కోసినప్పుడు సుమారుగా పంట కోత కోసినప్పుడు మనకి 13-15% మనకి తేమ శాతం ఉంటుంది. దీన్ని మనం కొంత ఎండబెట్టి 9-10% తీసుకొచ్చినట్లయితే మనకి ఈ పురుగులు నిల్వలో పురుగులు అనేటటువంటివి ఆశించవు. అదేవిధంగా మనకి నూర్పిడి చేసేటప్పుడు కూడా టార్పలిన్ల మీద కానీ గూళ్ళల్లో కానీ మనం దాచుకున్నప్పుడు ఇంతకుముందు ఉండేటటువంటి ఎటువంటి విత్తనం లేకుండా ఈ చాలా మంచిగా ఉండేటటువంటి ప్లేస్లో శుభ్రపరుచుకున్నటువంటి టార్పలిన్లను మనం వాడుకున్నప్పుడు వేరే సీడ్తో మనం మిక్స్ అవ్వకపోవడము, అదేవిధంగా పాత ఉండేటటువంటి బ్రూచిట్స్ కానీ ఈ నిల్వలో ఆశించేటటువంటి పురుగులు వాటి యొక్క తగ్గిపోయి మనకి ఈ నిల్వ అనేది చాలా మంచిగా ఉంటుంది. వీటితో పాటు మనకి ఎండబెట్టినప్పుడు 9-10% వచ్చేటట్లు కూడా చూసుకున్నట్లయితే కొంత నిల్వలో జాగ్రత్తలు ఇవన్నీ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మన కందిలో బహువార్షిక రకాలు సాగు చేసుకునే అవకాశం ఉంది అంటారు. మీరు రైతులకు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి చివరగా? చాలామంది ఇంట్రెస్ట్గా మనకి రైతు సోదరులు అడుగుతూ ఉంటారు, బహువార్షిక పంటలు మనము చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు పొందొచ్చు కదా, నెక్స్ట్ ఇంకొక సీజన్లో మనకి విత్తనం కొనకపోవచ్చు కదా అనేటటువంటిది కూడా రైతులు అనుకుంటుంటారు. అయితే ఈ బహువార్షిక పంటలతో మనకి కందితో కొంత నష్టం కూడా ఉంది. ఎందుకంటే ఈ మోడెం చేస్తాం, మనకి చెరుకు సాగు చేసినట్టు రెటూన్ చేసినప్పుడు మనకి స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అనేది ఎక్కువగా వచ్చినట్లు గమనించడం జరిగింది. కాబట్టి అక్కడే ఉండేటటువంటి రసం పీల్చే పురుగులు మైట్స్ అక్కడే ఉండిపోతాయి. కాబట్టి అదే పొలంలో మళ్ళీ నెక్స్ట్ సీజన్ గ్రో చేసినప్పుడు కూడా ఈ స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ ఆశించి పూర్తిగా పూత రాకపోవడము, అదే చుట్టుపక్కల ఉండే వేరే రైతు సోదరులకు కూడా ఈ మైట్స్ అనేటటువంటి పొలాలకు వెళ్ళి మనకి స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ ఎక్కువగా ఆశించి దిగుబడులు తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ బహువార్షిక కందులను మనము తెలంగాణలో రికమెండ్ చేయట్లేదు. మేజర్గా మనం మధ్య స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలను మాత్రమే మనము రికమెండ్ చేస్తూ ఉన్నాం. వానాకాలం కంది సాగుకు అనువైన రకాలు, దాని మెలకువలు ఎట్లా పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర కార్యక్రమంలో అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.